RRB NTPC previous year question. A shopkeeper marks his goods at a price so that a discount of 20%. He still makes a profit of 8%. Find the market price of an article which cost him 500. కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు 500, మార్కెట్ ప్రైస్ వాల్యూ కనుక్కోమన్నాడు. 20% డిస్కౌంట్ ఇచ్చాడు, అయినా కానీ ప్రాఫిట్ 8% వచ్చింది. ఇది ఎలా చేయాలంటే కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ ఇలా వేసుకొని కాస్ట్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ ఈ రెండింటిని బేస్ చేసుకొని మనం సెల్లింగ్ ప్రైస్ని కనుక్కోవచ్చు. కాస్ట్ ప్రైస్ని నుండి సెల్లింగ్ ప్రైస్ ఎలా వస్తుందంటే ప్రాఫిట్ ఆర్ లాస్ యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. మార్కెట్ ప్రైస్ నుంచి డిస్కౌంట్ని తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సపోజ్ కాస్ట్ ప్రైస్ వాల్యూ 100 అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ ప్రాఫిట్ 8% ఇచ్చాడు కాబట్టి 108 వస్తుంది. అట్లానే మార్కెట్ ప్రైస్ వాల్యూ నుంచి డిస్కౌంట్ తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. మార్కెట్ ప్రైస్ వాల్యూని 100 అనుకుంటే డిస్కౌంట్ 20% తీసేస్తే సెల్లింగ్ ప్రైస్ 80కి ఈక్వల్ అవుతుంది. దీని నుండి మనం ఈ 80% వాల్యూ 108 అయితే ఈ 100 వాల్యూ ఎంత అవుతుందో కనుక్కోవాలి. 108 అయితే 100 అనేది ఎంత అవుతుంది? 100/80 × 108. 0 0 2 4లు 2 5లు 4 2 4 7 27 5లు క్యాలిక్యులేషన్ చేస్తే 135 వస్తుంది. ఇక్కడ మార్కెట్ ప్రైస్ వాల్యూ 135 వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ వాల్యూ 100 ఉంటే మార్కెట్ ప్రైస్ వాల్యూ 135 ఉంది మనకి. కానీ కాస్ట్ ప్రైస్ వాల్యూ ఇచ్చాడు 500 అనమాట. అంటే కాస్ట్ ప్రైస్ వాల్యూ 100 అనేది 500 అయితే మార్కెట్ ప్రైస్ వాల్యూ 135 అనేది ఎంత అవుతుంది కనుక్కోవాలి. 135/100 × 500. 100 5s 135 5s ఎంత? 5 5లు 25, 5 15, 675 వస్తుంది. ఆన్సర్ ఈజ్ 675. మార్కెట్ ప్రైస్ వాల్యూ 675.